సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హరిచందన. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరవలేనివన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ. చోటుపల్ మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఉద్యమకారులను సన్మానించిన బీజేపీ నాయకులు. బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటమే పీఓడబ్ల్యూ లక్ష్యమన్న సిపిఐ మాస్ లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కె రమ. గుర్రంపోడ్ మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందన్న కసిరెడ్డి శేఖర్ రెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండెల మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్న డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదివారం నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం పోలీస్ సేవా పథకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదివారం నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం పోలీస్ సేవా పథకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదని, అమరుల త్యాగం వెలకట్టలేనిదని జిల్లా ప్రజలకు ఇచ్చిన సందేశంలో కలెక్టర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో భాగస్వాములై సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ వారి హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అంతకుముందు క్లాక్ టవర్ చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఎస్పీ చందన దీప్తి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములు నాయక్, డిఆర్ఓ డి రాజ్యలక్ష్మి, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, ఇతర అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సూర్యాపేటలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ అభినందనలు తెలుపుతూ ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ స్తూపం వద్ద ఘనంగా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సూర్యాపేటలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, కలెక్టరేట్ ఆవరణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ అభినందనలు తెలుపుతూ ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ స్తూపం వద్ద ఘనంగా కలెక్టరేట్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు నివాళులర్పించారు. తెలంగాణ జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగిడుతూ ఉత్సాహపూరిత వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారి ఆశయాలు, ఆకాంక్షల మేరకు జిల్లాను అభివృద్ధి పథంలో పయనించటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళా సంక్షేమానికి, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరచుటకు
పెద్దపీట వేశామని, అలాగే ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలన చేసి సత్వర పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 86,498 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందిస్తున్నానని, అదేవిధంగా పాఠశాలలు పునఃప్రారంభం ముందే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు దేశానికి ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికై కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, ట్రైనీ ఏఎస్పీ రాజీవ్ మీనా, అదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక, బిఎస్ లత, సిఈఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డిఎఫ్ఓ సతీష్ కుమార్, ఆర్డీఓ వేణు మాధవ్, జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన కార్యాలయం వద్ద ఆలయ ఈవో భాస్కర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన కార్యాలయం వద్ద ఆలయ ఈవో భాస్కర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం యాదాద్రి ఆలయ సన్నిధిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండపై ఆలయ ఈవో భాస్కర్ రావు, చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు, ఆలయ సిబ్బంది ప్లాస్టిక్ నిర్మూలన దిశగా అందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా ప్రతినిత్యం భక్తులకు అన్నప్రసాదం వితరణ ప్రస్తుతం 600గా ఉంది, 1000 మందికి పెంచుతున్నట్లు తెలిపారు. యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులకు సాంప్రదాయ దుస్తులను ధరించి దర్శనానికి వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని, అలాగే ప్రతి మంగళవారం నాడు యాదగిరిగుట్ట ప్రాంత ప్రజలకు సాంప్రదాయ దుస్తులతో అంతరాలయ దర్శనం సాయంత్రం 5 గంటల నుంచి 5:30 వరకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, యువకులు, సిబ్బంది పాల్గొన్నారు. కొండపైన ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కొండపైన ప్లాస్టిక్ దేవస్థానం వారికి సహకరించాలి. భక్తులందరూ కూడా ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదు. దేవస్థానం వారికి అందరూ కూడా సహకరించాలి. ప్లాస్టిక్ బ్యాన్ చేయండి. నిషేధించాలి కొండపైన पब्लिक को
భక్తులకు సరి అయినటువంటి యొక్క వసతులు కానీ వాళ్ళ యొక్క వారిని ప్రశాంతంగా పంపించేటువంటి వ్యవస్థ కానీ మన దేవస్థాన సిబ్బందులు లోపం కనపడుతుంది. లోపం అంటే వాళ్ళకి చేయలేదని కాదు, ఆ స్పీడ్కి మనం అందుకోలేకపోతున్నాం. దాన్ని మరి ఏ విధంగా చేసుకోవాలో మన కార్యనిర్వహణాధికారి మరి చూస్తారు. మరి ఆయన సూచనలు ఆయన వ్యవస్థతోటి ఇది ఏ వ్యవస్థ అయినా కానీ మనము సంవత్సరము కాలేజీ సందర్భంలో మన దేవాలయం అనేది ముందడుగు వేసినప్పటికీ ఇంకా శ్రమించాల్సిన అవసరం ఉంది. గౌరవ సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణలో మనందరం కూడా ఈ స్వేచ్ఛావాయువులు తెలుసుకుంటూ మనందరికీ రావాల్సిన హక్కులు, మనకు రావాల్సిన బాధ్యతలు అన్నింటినీ తెలుసుకుంటూ ప్రస్తుతం గవర్నమెంట్ ఏ విధంగా ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలను ఖచ్చితంగా అమలు పరుస్తూ భక్తుల సౌకర్యాలు ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేస్తాం. దేవుడు అన్ని చేయించుకుంటాడు. మనం దేవుడి దగ్గర ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా దేవుడికి ఎప్పుడు కూడా దేవుడికి అనుసరణలోనే పనిచేస్తాం అంటే అయినప్పటికీ కూడా నేను ఒకటే విషయం చెప్తాను. ప్రభుత్వ శాఖల్లో టైమింగ్స్ ఉంటాయి, కానీ దేవాలయ శాఖలో నేను ఈ 100 రోజుల్లో చూసింది ఏంటంటే టైమింగ్స్ మీరందరూ త్రికరణ శుద్ధితోటి ఎంతసేపు భక్తులు ఉంటే అంతసేపు దేవాలయంలో ఉండి వాళ్ళందరికీ సర్వీసులు విరాళాలు వస్తాయని చెప్తున్నారు. మాకు ఎలక్షన్ కోడ్ కాబట్టి విరాళాలు రాలేదు. విరాళాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ముందు లైన్లో ఉన్నారు. వాళ్ళందరూ సహకారంతో ఖచ్చితంగా మేము దాన్ని అచీవ్ కాలేదా? ఇప్పుడు మేము టాయిలెట్స్ ఇంతకుముందు ఉమెన్ టాయిలెట్స్ లేవు, ఇప్పుడు అన్ని కట్టించగలిగినాము. ఇంతకుముందు షేడ్ లేదు, షేడ్ వేయించగలిగినాము. ఇంతకుముందు ప్రసాదాలకు సెపరేట్ కౌంటర్ లేదు, కౌంటర్ వేసి ఇచ్చినాము. ఈ ఎల్సీడీ లేదు, భక్తులకు ఏం సేవలు జరుగుతున్నాయి అనేది తెలియదు. అవన్నీ కూడా అక్కడ పబ్లిసిటీ ఇస్తున్నాం, భక్తుల సేవలు ఇస్తున్నాము. ఇవాళ రేపట్లో 1 నిమిషాలు వాళ్ళకి వచ్చిన దాన్ని బట్టి మేము వాళ్ళకి అంతరాలయంలో సాంప్రదాయ దుస్తులు ఉంటే పంపిస్తాం. దేవాలయానికి ఆదాయం ముఖ్యం కాదు, దేవాలయానికి ఈ గడ్డ మీద దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ సంతృప్తి చాలా ముఖ్యం. దాన్ని అందుకనే ఈ నిర్ణయం నాది కాదు అసలు, యాక్చువల్ మొత్తం చైర్మన్ గారికి ఈ క్రెడిట్ ఉపయోగించుకొని ఇప్పటి నుంచి శనివారం నుండి యాజ్ తీసుకుంటుంది దర్శనం. శనివారం నుండి చాలా మంది అనుకుంటారు శనివారం తీసేసి పెడుతున్నారని. శనివారం దర్శనాన్ని మేము ఎక్కడ ఆపట్లేదు. శనివారం వాళ్ళకి 20 నిమిషాల ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేస్తాం. ఈ మంగళవారం నుంచి మాకు 4 to 5 బ్రేక్ ఉంది. ఇమ్మీడియట్గా 5 to 5:30 వరకు సాంప్రదాయ దుస్తుల్లో ఆధార్ కార్డు పట్టుకొచ్చిన వాళ్ళందరినీ కూడా స్థానికులు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి ఈ స్థానికులందరికీ కూడా అంతరాలయంలో దర్శనాన్ని కల్పించడానికి దేవస్థానం వారు చైర్మన్ సార్ ఆయన రిక్వెస్ట్ చాలా ఉన్నాయి. అన్నింటినీ సార్తో మాట్లాడిన తర్వాత తీసుకున్నాము. మేము కూడా సహకరిస్తాం. మీరు కూడా అందరికీ తెలియపరచండి. యాదగిరిపల్లి మళ్ళీ దీన్ని కూడా చూడండి, ఆధార్ చేసి ఒక్కడిని టికెట్ ఇచ్చి ఒక్కడిని తయారు చేసి ఒక్కడిని అమ్ముతుంటే భక్తులు 500 మంది పోయిన తర్వాత అది మొత్తంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనాదీప్తి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్తో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనదీప్తి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్తో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో జిల్లా ప్రజలకు పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. అనంతరం జిల్లాలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన అధికారులు ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ ఎస్ఐ జంగయ్య, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్యకు సేవా పథకాలు, ఏఆర్ ఎస్ఐ ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ చారి, విజయశేఖర్ గార్లకు ఉత్తమ పోలీస్ సేవా పథకాలను కలెక్టర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్పీ డిఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు అక్కిరేకుల రాజశ్రీ, నాగార్జున, నిమ్మల శ్రవంతి, పల్స మహాలక్ష్మి, మల్సూర్, మట్టిపల్లి విక్రమ్, తాహీర్ పాషా, చింతలపాటి భరత్ మహాజన్, వెలుగు వెంకన్న, సుంకరి అరుణ, రమేష్, స్వరూపరాణి, మాజీ కౌన్సిలర్లు అనంతుల మల్లేశ్వరి, పాండురంగాచారి, మున్సిపల్ అధికారులు డిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఆర్ఓ జ్ఞానేశ్వరి, ఎండి గౌసుద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ జెండా ఎగరవేసిన పూలు వేసినాక పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల
జోర్లు అమర వీరులకు జోర్లు తెలంగాణ అమర వీరులకు జోర్లు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్ మండల పరిధిలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు జెండా ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం చౌటుప్పల్ మండల పరిధిలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మున్సిపల్ వెండెడ్డి రాజు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకొని అమరవీరులు బలిదానాలు చూసి చలించిన తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఈరోజు నూతన మున్సిపాలిటీగా చౌటుప్పల్ పట్టణాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మున్సిపాలిటీ కార్మిక సిబ్బందికి అధికారులకి ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించడం జరిగింది. కార్మికులకు చైర్మన్ వెండెడ్డి రాజు చేతుల మీదుగా దుస్తులు ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, కరగోని లింగస్వామి, శ్రీధర్ బాబు, సంధ్యగల్ల విజయ్, సతీష్, కాంశెట్టి షరీదా, భాస్కర్, ఉబ్బ వెంకటయ్య, తాండూరు ప్రదేశ్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, పారశేషు అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ గౌడ్, బొబ్బిల మురళీగౌడ్, నాయకులు ముత్యాల భూపాల్ రెడ్డి, మునుగుంట్ల సత్యనారాయణ, ఆవుల యేసు, కానుగు వెంకటయ్య, శేఖర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రముఖ కవి సుంకోజు వేణుని ఉద్యమ నాయకులను శాలువాలతో బీజేపీ నాయకులు సత్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రముఖ కవి సుంకోజు వేణుని ఉద్యమ నాయకులను శాలువాతో బీజేపీ నాయకులు సత్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు వారికి ఉద్యమ అభినందనలు అన్నారు. 1969 నుండి తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి మా నివాళులని అన్నారు. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ 364 నుండి 400 సీట్లు గెలవబోతున్నాం. తెలంగాణలో కూడా అత్యధిక సీట్లతో బీజేపీ ఉంటుందని అనేక ఛానల్స్, రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. మా బీజేపీ నాయకులు, కార్యకర్తలు రిపోర్ట్ ఆధారంగా 9 నుండి 10 సీట్లు గెలవబోతున్నామన్నారు. కొన్ని పార్టీలు తెలంగాణ మేమే తెచ్చామంటూ కాంగ్రెస్ అంటున్నదే అన్నారు. ఈ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు, లాయర్లు, ఉద్యోగులు, రైతులు, ప్రజలు పాల్గొంటే మనకు రాష్ట్రం వచ్చింది. తెలంగాణ బిల్ పాస్ ప్రవేశపెట్టినప్పుడు కనీసం మద్దతు ఇవ్వని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేము, తెచ్చింది మేము అని గొప్పలు చెప్పుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఉద్యమం కూడా చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఆలస్యంగా ఇవ్వడం వల్ల అనేక మంది ఆత్మహత్యలు, బలిదానాలు తీసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ సుష్మా స్వరాజ్ తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, నూకల వెంకటనారాయణ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, కో కన్వీనర్ పిల్లి రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా కార్యదర్శి పాశం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, గడ్డం మహేష్, ఆదిత్య, నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్, కౌన్సిలర్ గుర్రం వెంకటేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ,
మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కాశమ్మ, తారా, శాంతి స్వరూప్, లోహిత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో ప్రగతి నగర్ కోతిబొమ్మ సెంటర్లో జాతీయ పతాక ఆవిష్కరణ, తెలంగాణ అమరవీరులను ఘనంగా స్మరించుకోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీజేపీ అధ్యక్షురాలు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో ప్రగతి నగర్ కోతిబొమ్మ సెంటర్లో జాతీయ పతాక ఆవిష్కరణ, తెలంగాణ అమరవీరులను ఘనంగా స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం బీజేపీ రాష్ట్ర జిల్లా కార్పొరేషన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో మార్కుకు శ్రీ 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 యతివర భావానంద భారతి స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురువుల ఆశీస్సులతో శ్రీ అరదాసు శ్రీధర్ శర్మ పర్యవేక్షణలో శ్రీ పాండురంగాశ్రమం కేంద్రంగా శతకోటి హరే రామ నామ జపయజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో మర్కుకు శ్రీ 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 యతివర భావానంద భారతి స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ పర్యవేక్షణలో శ్రీ పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి హరే రామనామ జప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రియ భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామనామ సంకీర్తన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు, వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, బింగి శివరాజ్, బొద్దుల వెంకటేశం, శ్రీమతి మాడూరి సునంద, వెంగల్ద శ్రీలత, అవధూత శ్రీను, చెన్నబాల సిద్ధులు, బెజగం ఆత్మలింగం, దుడుక బాలాజీ, సామల రమేష్, బల్లా నాగభూషణం, మహేశ్వరం చంద్రమౌళి, మద్ది లక్ష్మీనారాయణ, రేగొండ వెంకటేశం, చెట్లపల్లి శ్రీధర్, ఉప్పల రమేష్, కొండ సురేష్, బొడ్డు పాండారి, బిజ్జాల ఈశ్వర్, సామల గౌతమ్ కృష్ణ,
బిజ్జాల నరసింహులు, బల్ల వివేక్, లోక శ్రీనివాస్, చిప్ప సుదర్శన్, కటకం శ్రీనివాస్, బొమ్మ వెంకటేశం, ఆడపు శివ, బూరెల శ్రీనివాస్, లోక వెంకటేష్, వెంగల్దాస్ నరసింహులు, భరత్, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చింతా లక్ష్మీనగర్, కామ్రేడ్ సుషేణ ప్రాంగణంలో జరుగుతున్న ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర జాతీయ శిక్షణ తరగతుల్లో భాగంగా మాస్లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కె రమ టీచర్గా పాల్గొని కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం, దాని పుట్టుక, మనిషి జీవన విధానం గురించి వివరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చింతలక్ష్మి నగర్, కామ్రేడ్ సుషేణ ప్రాంగణంలో జరుగుతున్న ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులలో భాగంగా మాస్లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కె రమ టీచర్గా పాల్గొని కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం, దాని పుట్టుక, మనిషి జీవన విధానం గురించి వివరించారు. అంతకుముందు POW రాష్ట్ర అధ్యక్షురాలు డి స్వరూప ఆవిష్కరించిన తర్వాత అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది. మొదటి క్లాసులకు POW రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి అధ్యక్షతన వహించగా ప్రారంభం ఉపన్యాసం మాస్లైన్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ చేసి ప్రారంభించగా ఈ రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య వ్యక్తిగా వచ్చిన మాస్లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కె రమ మాట్లాడుతూ మనిషి ఈ భూమి మీద పుట్టిన నాడు ఎలాంటి తారతమ్యాలు, బంధాలు, అనుబంధాలు లేవని, కాలక్రమంలో అవసరాల రీత్యా ఇవన్నీ ఏర్పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్ర అరుణ, POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శిరోమణి, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, రాష్ట్ర నాయకులు ఝాన్సీ, గోదావరి, కల్పన, లలిత, సంధ్య, శోభ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు కూనూరు సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు కూనూరి సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వేముల యాదయ్య మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆనాడు కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిందని, 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిచిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు అధైర్యపడకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళి అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, మున్ముందు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సిరాజ్, బీసీ సంఘం అధ్యక్షుడు మల్లోజు నాగార్జునాచారి, మండల బీఆర్ఎస్ నాయకులు వనమాల మహేందర్, ముడుసు నిశాంత్, తగుళ్ళ నాగరాజు, శ్రీనివాసాచారి, దోటి భూషయ్య, దోటి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
దశాబ్దం 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని అనేక కార్యక్రమాలు, ఎన్నో ఉద్యమాలు, చాలా మంది అమరవీరులు త్యాగఫలం ఈ తెలంగాణ. కాబట్టి ఏ కార్యకర్తలైనా ఎవరైనా కేసీఆర్ ఉన్నంత వరకు ఈ తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ ఎక్కడికి పోదు. ఎవరు ఏ కార్యకర్తలు కూడా ఆధారపడవద్దు. కంపల్సరీ మనం మళ్ళా ఫామ్ చేసుకుంటాము. ఈ అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పించిన సందర్భంగా ఈ తెలంగాణ తెచ్చుకున్నందుకు చాలా గౌరవపడుతున్నాము. అందుకే ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఏ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఆధారపడవద్దని పిలుపునిస్తూ జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, టీడీపీ జెండాలను నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డిలు హాజరై జెండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్లగొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, టీడీపీ జెండాలను నల్లగొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డిలు హాజరై జెండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి శూన్యం, కల్వకుంట్ల కబంధ హస్తాలలో తెలంగాణ బలి అయిపోయిందని వారు అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి నీళ్లు, నిధులు, నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి తెలంగాణను శూన్యం చేశాడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉందని, నేడు అప్పుల కుప్పగా మారిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డునని అన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎల్వి యాదవ్, నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, జంపాల చంద్రశేఖర్, ఎంఏ రఫీక్, దొంతిరేని నరసింహారావు, కాంచనపల్లి క్రాంతికుమార్, బొంత రమేష్, భూతం వెంకటయ్య, భూతం మంజుల తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఈ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, ఎంపీ గంధమల్ అశోక్, ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, సీనియర్ నాయకులు చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, బీజాని భాస్కర్, కూళ్ల నరసింహులు, నీలం వెంకటస్వామి, గాజుల వెంకటేష్, తుంగకుమార్, కలకుంట్ల లోకేష్, ఉట్కూరి సురేష్, ముదికొండ శ్రీకాంత్, బొంతపల్లి మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जोहार तेलंगाना तेलंगाना మన వీరులకు जोहार तेलंगाना మన వీరులకు जोहार దినోత్సవ
సందర్భంగా మరి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన టౌన్ కానీ రూరల్ కానీ అందరికీ నా శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మంచి సుదినం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు నిన్న చేసుకుంటారు 9 సంవత్సరాలు చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇవాళ చేసేది మన వాస్తవం. ఇది ప్రజా పరిపాలనలో అందరిని పిలిచి అందరితో మమేకమై ఈ జెండా పండుగ చేసుకోవడం, మరి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం, అమరవీరుల త్యాగాలను గుర్తించి వారికి సన్మానం కానీ వీళ్ళందరికీ తప్పకుండా ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రత్యేక 2వ తేదీ మనకున్న జరుపుకునే దానికి మనం చేసుకున్నాం అనే కోరిక నాకు ఉంది. కాబట్టి మీరందరూ సహకరిస్తే తప్పకుండా ఈ 2-3 రోజుల్లో మనం కార్యక్రమం చేసుకున్నాం. ఎందుకంటే అప్పటికిప్పటికి పూర్తిగా అప్పుడేమో నిరంకుశంగా ఎవరికి లేకుండా కేసీఆర్ గారు చేసుకున్నాం. ఈరోజు అందరినీ అడుగడుగున ఒక్కరిని మర్చిపోకుండా ముందు 3 రోజులు ప్రోగ్రాం చేసి తెలంగాణను తీసుకొచ్చి సోనియా గాంధీని పిలుచుకున్నాం. అమ్మ దేవత సోనియా గాంధీ మరి తెలంగాణ ఇచ్చింది. అందుకే వారి కానుకగా మన తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసే వారికి కానుక ఇచ్చాం. దాంతోపాటు 9 ఏళ్ల సంది మర్చిపోయి ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అందరి ప్రజా పరిపాలనలో అందరికీ అవకాశం కల్పిస్తూ మరి మన దేవత మరి సోనియా గాంధీ గారు ఈరోజు వస్తారు. తప్పకుండా వచ్చినా రాకున్నా మనమంతా ఆమెను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారితో పాటు అమరవీరులను కూడా గౌరవించుకోవాల్సిన ఎవరిని మరవద్దు. సంపన్న జాతి తెలంగాణ కోసం ఆ రోజు పనిచేసింది. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమరవీరులందరికీ ఒకసారి ధన్యవాదాలు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ జలకుమారి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ తాండ్ర అమరావతి, విద్యుత్ కార్యాలయం వద్ద ఏఈ శశిధర్, ఐకేపీ వద్ద ఏపీఎం అంజయ్య, సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ లింగాల భిక్షం, పశు వైద్యశాల వద్ద ప్రత్యూష, పశు వైద్యాధికారి, శాఖ గ్రంథాలయం వద్ద గ్రంథ పాలకుడు యాదయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ జలకుమారి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ తాండ్ర అమరావతి, విద్యుత్ కార్యాలయం వద్ద ఏఈ శశిధర్, ఐకేపీ వద్ద ఏపీఎం అంజయ్య, సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ లింగాల భిక్షం, పశు వైద్యశాల వద్ద ప్రత్యూష, పశు వైద్యాధికారి శాఖ గ్రంథాలయం వద్ద గ్రంథపాలకుడు యాదయ్య, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి సిహెచ్ రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామ్రెడ్డి జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్మృతులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గడ్డమీది పండరి, ఎంపీటీసీ కుంచాల సుశీల, అంజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ లింగాల భిక్షం, సూదగని రామచంద్ర, అనపర్తి యాదగిరి, పొడిచెట్టి వెంకన్న, ఇమ్మడి దశరథ తదితరులు పాల్గొన్నారు. దప్రా
వేసవి సెలవులు ముగుస్తుండడంతో యాదాద్రిలో మరింత పెరిగిన భక్తుల రద్దీ. భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి ఆలయ సన్నిధి, భక్తులతో ఆలయ మాడవీధులన్నీ జనసంద్రంగా మారాయి. ఉదయం నుంచే క్యూ కాంప్లెక్స్లో స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వేచి ఉన్న భక్తులు ధర్మదర్శనం 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో యాదాద్రిలో మరింత పెరిగిన భక్తుల రద్దీ. భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి ఆలయ సన్నిధి, భక్తులతో ఆలయ మాడవీధులన్నీ జనసంద్రంగా మారాయి. ఉదయం నుంచే క్యూ కాంప్లెక్స్లో స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వేచి ఉన్న భక్తులు ధర్మదర్శనం 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటల సమయం పడుతుంది. ఆలయంలో సువర్ణ పుష్పార్చన, మొక్కు, కళ్యాణం, సుదర్శన నారసింహ హోమం, ఆర్జిత సేవల్లో, దైవారాధనల్లో పాల్గొంటున్నారు భక్తులు. కొండ కింద ఆధ్యాత్మిక వాడలో గల వ్రత మండపం, పుష్కరిణి, కళ్యాణకట్ట, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. కొండపైకి 4 వీలర్ వాహనాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ వెంట తెచ్చుకున్న వాహనాలు పార్కింగ్ సౌకర్యం వెసులుబాటు బట్టి పైకి అనుమతిస్తున్నారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ హాజరై సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ హాజరై సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగరవేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి సీనియర్ టీపీసీసీ ఉపాధ్యక్షులు రామరెడ్డి దామోదర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను 1996లోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియజేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవికి రామరెడ్డి దామోదర్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసం జరిగిందని చెప్పారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డిల నాయకత్వంలో సూర్యాపేట జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతుందని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. జూన్ 4వ తేదీన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, కౌన్సిలర్లు అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనివాస్, వేములకొండ పద్మ, పార్టీ నాయకులు చింతపల్లి రమేష్, వీరన్న నాయక్, కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, జట్టోతు మకట్లాల్, గాజుల రాంబయమ్మ, పోలబోయిన నర్సయ్య యాదవ్, అల్లేటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హరిచందన. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరవలేనివన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. మున్సిపల్ చైర్పర్సన్ పెర్మాల అన్నపూర్ణ. చోటుపల్ మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఉద్యమకారులను సన్మానించిన బీజేపీ నాయకులు. బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటమే పీఓడబ్ల్యూ లక్ష్యమన్న సిపిఐ మాస్ లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కె రమ. గుర్రంపోడ్ మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందన్న కసిరెడ్డి శేఖర్ రెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండెల మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్న డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.